హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ టాప్ మోస్ట్ ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో కూడా ఎక్కువసార్లు మనకి వచ్చినటువంటి ప్రశ్నలు ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఇవి నెక్స్ట్ రాయబోతున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్సిలో జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి కానీ, ఈ రెండు ఎగ్జామ్స్కి మనకి జీకే అనేది మారదండి, రెండింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇద్దరు ఈ వీడియోస్ చూసుకోవచ్చు, ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ప్రతి క్వశ్చను వాటి యొక్క ఆప్షన్స్ క్లియర్గా మీకు చెప్తాను. మీరు నీట్గా చూసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీకు ఇటు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మ్యాథ్స్ క్లాసులు అడిగారు గతంలో. వారికి సంబంధించి ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసులను స్టార్ట్ చేశాను. దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ, కొన్ని ఫార్ములాలు ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినవి. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా ఏ ఫార్ములా బేస్డ్గా క్వశ్చన్స్ వచ్చాయో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ పోస్ట్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియోలోకి వెళ్తారు. ఒకసారి ఆ వీడియోస్ అయితే చూసుకోండి. కంపల్సరీగా ఆ వీడియోలు చూడని వాళ్ళు కంపల్సరీగా చూసుకోండి. మీకు ఎక్కువ స్కోర్ తెచ్చిపెట్టేటటువంటి వీడియో అది. ఇక క్వశ్చన్స్ చూడండి. వేర్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? మనకి రిజర్వ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబై. ఎక్కడ? ముంబైలో అండి. అదేవిధంగా న్యూఢిల్లీకి సంబంధించి మనం చూస్తే ఇట్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది డిఆర్డిఓ అండ్ పిఎన్బి. పిఎన్బి అంటే ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఓకేనా? పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓకి సంబంధించి కూడా న్యూఢిల్లీలోనే ఉంది. తర్వాత కలకత్తా గురించి మనం చూస్తే, మనం ఏదైతే ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి ఇప్పుడు మాట్లాడామో ఆ ఆర్బీఐ అనేది గతంలో మనకి కలకత్తాలోనే ఉండేది. ఆర్బీఐ వాజ్ ఒరిజినల్లీ స్టార్టెడ్ ఇన్ హియర్ ఇన్ 1935. ఓకేనా? 1935లో మనకి కలకత్తాలోనే ఉండేదన్నమాట. అక్కడి నుంచి ముంబైకి మార్చారు. ఓకేనా? 1937లో ముంబైకి మార్చడం జరిగింది. తర్వాత చెన్నై గురించి మనం చూస్తే, చెన్నై ఏంటంటే ఇది మనకి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటి అనమాట ఈ యొక్క చెన్నై. ఇట్ ఈస్ ఎ మేజర్ హబ్ బట్ నాట్ ది హెడ్ క్వార్టర్ ఫర్ ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ అయితే కాదు. ఓకేనా? ఒక ప్రధాన నగరాల్లో ఒక నగరం అంతే. వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో లొకేటెడ్? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి బెంగళూరులో ఉంది. ఎక్కడ? బెంగళూరులో ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ గురించి చూస్తే ఇది మనకి హెడ్ క్వార్టర్ ఆఫ్ ఐఆర్డిఏఐ. ఓకేనా? ఐఆర్డిఏ యొక్క హెడ్ క్వార్టర్ అనమాట. ఈ ఐఆర్డిఏఐ అనేది ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థ అనమాట. ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థ. తర్వాత మనకి శ్రీహరికోట గురించి మనం చూస్తే ఇట్ ఈస్ ది రాకెట్ లాంచ్ సెంటర్ అండి. ఇది రాకెట్ని లాంచ్ చేసేటటువంటి సెంటర్ అనమాట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి కూడా ఈ యొక్క శ్రీహరికోటని పిలవడం జరుగుతుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఏంటి అసలు ఈ శ్రీహరికోట? రాకెట్ లాంచ్ చేసేటటువంటి సెంటర్ అనమాట. ఈ తిరువనంతపురం గురించి చూస్తే లొకేట్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఏంటి? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది కదా, దీని యొక్క లొకేషన్ ఎక్కడుందంటే తిరువనంతపురం. ఓకేనా? విఎస్ఎస్. ఏంటి? విఎస్ఎస్సి. ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది అని అడగొచ్చు. ఓకేనా? తిరువనంతపురం. విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ ది స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా? భారతదేశంలో స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏది అంటే సెబీ. ఓకేనా? ఏ సంస్థ? సెబీ అనమాట. ఆర్బీఐ గురించి మనం చూసాం ఆల్రెడీ. రెగ్యులేట్స్ ది బ్యాంకింగ్ సెక్టర్. ఇది ఓకేనా? బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రిస్తుంది. అదేవిధంగా నాబార్డు ఫోకసెస్ ఆన్ రూరల్ అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ అనమాట. గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధికి రుణాలు ఇచ్చేటటువంటిది ఈ యొక్క నాబార్డు. ఐఆర్డిఏఐ ఇప్పుడే చూసాం దీని గురించి. ఏంటిది? ఇన్సూరెన్స్ సెక్టార్ అనమాట. బీమా రంగాన్ని నియంత్రిస్తుంది ఐఆర్డిఏఐ అనేది. వేర్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిఆర్డిఓ? ఇప్పుడే చూసాం మనం ఆల్రెడీ ఈ ఆప్షన్. ఏంటి? న్యూఢిల్లీ.
న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. పూణే గురించి మనం చూస్తే మనకి హోమ్ టు మెనీ డిఆర్డిఓ ల్యాబ్స్ లైక్ ఏఆర్టీఈ. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏఆర్డిఈ వంటి అనేక డిఆర్డిఓ ల్యాబ్లు అయితే ఉన్నాయి. ఏంటి అయ్యి? ఏఆర్టీఈ. ఓకేనా, ఏఆర్డిఈ వంటి ల్యాబ్స్ అనేవి పూణేలో ఉన్నాయి. హైదరాబాద్ గురించి మనం చూస్తే మనకి హైదరాబాద్లో చూస్తే లొకేషన్ ఆఫ్ డిఆర్డిఎల్ మిజైల్ ల్యాబ్ అనమాట. మిజైల్ ల్యాబ్ అయినటువంటి డిఆర్డిఎల్ ఇక్కడైతే ఉంది హైదరాబాద్లో. డిఆర్డిఎల్. బెంగళూరు ఏంటంటే ఇది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇస్రో అండ్ హెచ్ఏఎల్. ఓకేనా, ఇస్రో అండ్ హెచ్ఏఎల్. విచ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ క్రెడిట్ టు రూరల్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్స్? గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు రుణాలు ఇచ్చే ప్రధాన సంస్థ ఏది? మీరు చూస్తే అన్నీ కవర్ చేస్తూ ఈ 25 క్వశ్చన్స్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తూ ఇచ్చాను. అన్నీ అంటే ఎగ్జామ్లో ఎక్కువగా ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటన్నిటిని కలిపి అదేవిధంగా మీకు అన్ని క్వశ్చన్స్ ఓవరాల్గా కవర్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ ఏంటి? దీని గురించి కూడా మనం ఆప్షన్స్లో మాట్లాడుకున్నాం. నాబార్డ్ అనమాట. ఏంటి? గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు రుణాలు ఇచ్చే ప్రధాన సంస్థ ఏంటి? నాబార్డ్. సిడ్బీ గురించి చూస్తే మనకి ఈ సిడ్బీ ఏంటంటే ప్రొవైడ్స్ లోన్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా, చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వీటికి రుణాలు ఇచ్చేది ఏంటంటే సిడ్బీ. ఓకేనా, తర్వాత సెబీ గురించి కూడా చూసాం. మేనేజ్ ది షేర్ మార్కెట్స్ తెలుసు కదా, ఆ షేర్ మార్కెట్ని మేనేజ్ చేసేది సెబీ అనమాట. ఎల్ఐసి ఏంటి? మనకి ప్రొవైడ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్. ఓకేనా, లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క ఎల్ఐసి. ఈ క్వశ్చన్ చూడండి. వేర్ ఈస్ ది నేషనల్ పోలీస్ అకాడమీ లొకేటెడ్? నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్లో ఉంది. మీరేంటంటే నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడే క్వశ్చన్ మీరు స్పీడ్గా చదివి ఆన్సర్ ఏదో గెస్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పే ప్రతి ప్రశ్న మీరు చూసిన తర్వాత మీకు ఎంత స్కోర్ వస్తుంది, ఈ క్వశ్చన్స్ని మీరు చేయగలుగుతున్నారా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోండి. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కంపల్సరీగా ఆనెస్టీగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇన్ని క్వశ్చన్స్ మేము చేసామని చెప్పేసి ఆనెస్టీగా రివ్యూ అనేది ఇవ్వండి. ఓకేనా. ముస్సోరీ ఏంటంటే మనకి ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి చోటు ముస్సోరీ. ఓకేనా. నాగపూర్ చూసుకుంటే మనకి నాగపూర్ అనేది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ నీర్, NEERI నీరు. ఓకేనా, ఇది పర్యావరణ సంస్థ. నీర్ అనేది NEERI అనేది పర్యావరణ సంస్థది. ఓకేనా. తర్వాత డెహ్రాడూన్ చూసుకుంటే మనకు డెహ్రాడూన్ అనేది ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆర్మీ ఆఫీసర్స్కి శిక్షణ ఇచ్చేటటువంటి ప్లేసు డెహ్రాడూన్. ఓకేనా. హూ ఈజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? ఈ క్వశ్చన్ చూడండి. ఎవరు? ఎప్పుడు ప్రధానమంత్రి ఉంటారు. ఓకేనా. ఈ క్వశ్చన్ చాలాసార్లు మీకు గత వీడియోలో నేను చెప్పాను. క్వశ్చన్స్ చెప్పేటప్పుడు నీతి ఆయోగ్కి ఎప్పుడు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ఓకేనా. తర్వాత మనకి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ గురించి మనం చూద్దాం. ప్రెసిడెంట్ గురించి మీరు చూస్తే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకేనా, త్రివిధ దళాల అధిపతిగా ప్రెసిడెంట్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ గురించి చూస్తే ఈ వైస్ ప్రెసిడెంట్ అనేవారు ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండేది వైస్ ప్రెసిడెంట్ అనమాట. రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్. ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి. వీరేంటంటే ఇట్స్ ది జిఎస్టీ కౌన్సిల్ అనమాట. జిఎస్టీ కౌన్సిల్కు నేతృత్వం వహించేది ఫైనాన్స్ మినిస్టర్. రివిజన్ కోసం కుదిరితే ఒక చిన్న రఫ్ నోట్స్ లాగా ఒకటి పెట్టుకొని నీట్గా ఒక్కొక్క పాయింట్ సింపుల్గా రాసుకోవడానికైనా ప్రయత్నం చేయండి, మీకు ఉపయోగపడతాయి. వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క ఎల్ఐసి హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ముంబైలో ఉంది. చెన్నై గురించి మనం చూస్తే ఇట్ ఈస్ నౌన్ యాజ్ ది హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. భారతదేశ ఆరోగ్య రాజధానిగా పిలిచేది ఏంటంటే చెన్నై. గుర్తుపెట్టుకోండి, హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. తర్వాత కలకత్తా గురించి చూస్తే ఇది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కోల్ ఇండియా అండ్ అలహాబాద్ బ్యాంక్కి హెడ్ క్వార్టర్స్ ఏంటంటే కలకత్తా. ఓకేనా. న్యూఢిల్లీ చూసుకుంటే ఈ మీకు ఆల్రెడీ న్యూఢిల్లీ గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సిబిఐ అండ్ బిఎస్ఎఫ్ కూడా న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్.
ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ ఈ 4 ఆప్షన్స్ 4 ఇయర్స్ అనేది ప్రతిదీ ఒకదానికి స్పెషల్ అన్నమాట. చూడండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్, వెన్ వాజ్ నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్డ్? నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే మనకి ఎప్పుడు స్థాపించబడింది? 2015 జనవరి 1. ఓకేనా? గత వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. అయితే రిమైనింగ్ ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి. 2014 ఏంటి అంటే మనకి ఇయర్ ది ప్లానింగ్ కమిషన్ వాజ్ డిజాల్వ్డ్. ఓకేనా? ప్లానింగ్ కమిషన్ వాజ్ డిజాల్వ్డ్. ప్రణాళికా సంఘం రద్దు చేయబడినటువంటి సంవత్సరం ఏంటి అంటే 2014. 1950. ఈ 1950 ఏంటి? ది ఇయర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ ఫార్మ్డ్. ప్రణాళికా సంఘం ఏర్పడినటువంటి సంవత్సరం 1950. రద్దు చేయబడినటువంటి సంవత్సరం 2014. 2015 ఏంటి? నీతి ఆయోగ్ అనేది స్థాపించబడింది, ఎస్టాబ్లిష్ చేయబడింది. 2012 ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంటే, స్టార్ట్ ఆఫ్ ది లాస్ట్ 12th 5-year ప్లాన్. చివరి 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం ఎప్పుడు అంటే 2012. ఓకేనా? విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ ది ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా? భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించే సంస్థ ఏది అంటే మనకి IRDAI. IRDAI అనేది భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించేటటువంటి సంస్థ. తర్వాత మనం చూస్తే PFRDA. ఇది చూస్తే మనకేంటంటే రెగ్యులేట్స్ ది పెన్షన్స్ అనమాట. పెన్షన్ రంగాన్ని నియంత్రించేది ఏంటంటే PFRDA. ఓకేనా? తర్వాత ట్రయా, మనకి TRAI, ట్రై. ఓకేనా? దీని గురించి చూస్తే ఇదేంటంటే రెగ్యులేట్స్ ది టెలికామ్ సర్వీసెస్. ఓకేనా? మనకి జియో, ఎయిర్టెల్ ఇలాంటి టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి సిమ్లు ఉన్నాయి కదా, సో వీటిని రెగ్యులేట్ చేసేది ఏంటంటే TRAI, ట్రై. ఓకేనా? తర్వాత FSSAI. ఓకేనా? దీని గురించి చూస్తే ఇదేంటంటే రెగ్యులేట్స్ ది ఫుడ్ సేఫ్టీ, ఆహార భద్రతను నియంత్రిస్తుంది. ఓకేనా? రెగ్యులేట్స్ ది ఫుడ్ సేఫ్టీ. ఈ 4 కూడా ఇంపార్టెంటే, చూసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి. వేర్ ఈజ్ ది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్? పార్క్ అంటాం దీన్ని. అయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ట్రోంబే, ముంబైలోని ట్రోంబేలో ఉందన్నమాట. ఓకేనా? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అదేవిధంగా కలపాకం, దీని గురించి చూస్తే మనకి ఇదేంటంటే ఫేమస్ ఫర్ ది మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ తమిళనాడు. ఓకేనా? తమిళనాడులోని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్కు ప్రసిద్ధి ఏంటంటే కలపాకం. నెక్స్ట్ రావత్ బటా గురించి చూస్తే ఇదేంటంటే లొకేషన్ ఆఫ్ రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్. రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అంటే రావత్ బాటా. నెక్స్ట్ తారాపూర్. ఈ తారాపూర్ ఏంటంటే మనకి ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఏంటి? ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. భారతదేశపు మొదటి వాణిజ్య అణువిద్యుత్ కేంద్రం ఏంటంటే తారాపూర్. విచ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే సివిల్ సర్వీసెస్ ఏది? యూపీఎస్సీ నిర్వహించడం జరుగుతుంది. యూపీఎస్సీ. ఓకేనా? మనకి యూపీఎస్సీ కదా సివిల్ సర్వీస్ని కండక్ట్ చేసేది. అదేవిధంగా ఎస్ఎస్సి, ఇవి కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. ఎస్ఎస్సి అనేది మనకి కండక్ట్స్ ఎగ్జామ్స్ ఫర్ గ్రూప్ బి అండ్ సి గవర్నమెంట్ పోస్టులు. ఓకేనా? గ్రూప్ బి కానీ మరియు సి, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించేది ఏంటంటే ఎస్ఎస్సి. తర్వాత ఎన్టీఏ ఏంటంటే మనకి కండక్ట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ జేఈ కానీ నీట్ కానీ ఇలాంటివి అనమాట. జేఈఈ మరియు నీట్ వంటి ప్రవేశ పరీక్షలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్టీఏ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ ఏంటంటే కండక్ట్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఫర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వీటిని రిక్రూట్ చేయడానికి పరీక్షలను కండక్ట్ చేసేది ఏంటంటే ఐబీపీఎస్. వేర్ ఈస్ ది ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? అటవీ పరిశోధన సంస్థ ఎక్కడుంది? ఎఫ్ఆర్ఐ అనేది ఎక్కడుంది అంటే మనకి డెహ్రాడూన్లో ఉంది. ఏంటి? డెహ్రాడూన్లో ఉంది. మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చేసి ఎంత స్కోర్ వచ్చిందో ఆనెస్టీగా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ తెలియచేయండి. మీకు ఏదైనా టాపిక్స్ కావాలి అన్నా మాకు పలానా టాపిక్స్ అంటే ఆ టాపిక్స్ కంపల్సరీ చేస్తాను. వాటి గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కానీ క్లియర్గా కామెంట్ సెక్షన్లో రాయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక సిమ్లా గురించి చూడండి. సిమ్లా
ఇదేంటంటే లొకేషన్ ఆఫ్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ ఎక్కడుంది? సిమ్లాలో ఉంది. జబల్పూర్, ఈ జబల్పూర్ గురించి చూస్తే ఇట్ ఈస్ నౌన్ ఫర్ ది ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే జబల్పూర్లో ఉంది. నెక్స్ట్ లక్నో, లక్నో గురించి చూస్తే హెడ్ క్వార్టర్ ఆఫ్ సిడ్బీ అండ్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకేనా, మనకి లక్నోలో ఉంది, సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్స్ లక్నో, అదేవిధంగా సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, సిడ్బీ మరియు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క దానికి సంబంధించింది ఏంటంటే లక్నో అనమాట. ఓకేనా. హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? భారత ఎన్నికల సంఘం అధిపతి ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్షన్ కమిషనరు మనకి భారత ఎన్నికల సంఘ అధిపతి అనమాట. అటార్నీ జనరల్ గురించి చూస్తే వీరేంటంటే హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. దేశ అత్యున్నత న్యాయ అధికారి ఎవరంటే అటార్నీ జనరల్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీరేంటంటే మనకి హెడ్ ఆఫ్ ది సుప్రీం కోర్టు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అనమాట. సుప్రీంకోర్టు యొక్క అధిపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, వీరేంటంటే ప్రిసైడ్స్ ఓవర్ ది లోవర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. లోకసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు అంటే స్పీకర్ ఆఫ్ ది లోకసభ. వేర్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సిడ్బీ లొకేటెడ్? సిడ్బీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది. ఇప్పుడే చూసాం సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్స్ లక్నోలో ఉంది. న్యూఢిల్లీ గురించి కూడా చూసాం కదా, మనకి న్యూఢిల్లీ ఏంటంటే సిబిఐ బిఎస్ఎఫ్ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా ఇక్కడ కొత్త పాయింట్ యాడ్ చేసుకోండి, ఎన్హెచ్ఏఐ వీటికి కూడా హెడ్ క్వార్టర్ ఏంటంటే న్యూఢిల్లీ అనమాట. ఓకేనా. తర్వాత ముంబై గురించి చూస్తే ముంబై మనకేంటంటే హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆర్బీఐ కానీ ఏంటి ఆర్బీఐ కానీ తర్వాత ఎస్బీఐ కానీ అండ్ సెబీ, ఈ మూడింటికి మనకి ముంబై హెడ్ క్వార్టర్ అనమాట. బెంగళూరు గురించి ఆల్రెడీ చూసాం, మనకి ఇస్రో అండ్ హెచ్ఏఎల్ హాల్. ఓకేనా, ఈ రెండింటికి హెడ్ క్వార్టర్స్ బెంగళూరు దగ్గర మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ ఎలా అడుగుతాడంటే మనకి బెంగళూరు ఆప్షన్ కూడా ఉంటుంది. ఏమడుగుతారంటే లాంచింగ్ స్టేషన్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతారు. అడిగి బెంగళూరు ఆప్షన్ కూడా ఇస్తారు. మీరు వెంటనే ఆ లాంచింగ్ స్టేషన్ ఎక్కడంటే శ్రీహరికోట ఆన్సర్ అవుతుంది. ఓకేనా, లాంచింగ్ స్టేషన్కి సంబంధించి. కానీ ఇక్కడ మనం చూస్తే బెంగళూరు కూడా ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే అందరూ ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కాబట్టి బెంగళూరు అని చెప్పేసి ఆన్సర్ చేస్తారు. ఇక్కడ శ్రీహరికోట ఆన్సర్ చేయాలి. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యాపింగ్ అండ్ సర్వేయింగ్ ఇండియా? భారతదేశం యొక్క మ్యాపింగ్ మరియు సర్వే బాధ్యత ఏ సంస్థది అంటే ఎస్ఓఐ, సర్వే ఆఫ్ ఇండియా అనమాట ఆ బాధ్యత. తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ. ఈ జిఎస్ఐ గురించి చూస్తే స్టడీస్ మినరల్ అండ్ రాక్స్. ఓకేనా, ఖనిజాలు కానీ అదేవిధంగా శిలల గురించి అధ్యయనం చేసేటటువంటిది జిఎస్ఐ. తర్వాత ఇస్రో గురించి చూసాం, ఫోకసెస్ ఆన్ స్పేస్ రీసెర్చ్, అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెడుతుంది ఈ యొక్క ఇస్రో. ఏఎస్ఐ ఏంటంటే ప్రొటెక్ట్స్ ఏన్షియంట్ మోన్యుమెంట్స్ అండ్ హెరిటేజ్, పురాతన కట్టడాలు మరియు వారసత్వ సంపదలను రక్షించేది ఏంటంటే ఈ యొక్క ఏఎస్ఐ అంటే ఏంటి? ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది నేషనల్ హౌసింగ్ బ్యాంక్? ఎన్హెచ్బి. ఇప్పుడే చూసాం కదా, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ అనమాట. తర్వాత ముంబై గురించి చూస్తే మేజర్ ఫైనాన్షియల్ హబ్ బట్ ఎన్హెచ్బి ఈజ్ ఇన్ ఢిల్లీ. ఓకేనా, మనకి ఏంటంటే ముంబై ఆర్థిక కేంద్రమే కానీ ఏంటంటే ఎన్హెచ్బి అనేది ఢిల్లీలో ఉంది. అందుకే ఈ పాయింట్ ఇక్కడ చెప్పాను. తర్వాత మనం చూస్తే చెన్నై, హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఓకేనా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటంటే చెన్నై. కలకత్తా గురించి చూసుకుంటే యూకో బ్యాంకు. ఓకేనా, యూకో బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటంటే కలకత్తా. భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రించే సంస్థ ఏది? విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ ది టెలికాం సెక్టర్ ఇన్ ఇండియా? ఏంటి? ట్రాయ్. మిగిలిన ఆప్షన్లన్నీ చూసాం. సెబీ అంటే ఏంటి? మనకి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించింది. తర్వాత ఐఆర్డిఏఐ, ఇదేంటంటే మనకి ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది ఏంటంటే మనకి ఫుడ్కి సంబంధించింది. వేర్ ఈజ్ ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లొకేటెడ్? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది అంటే
ముస్సోరీలో. ఓకేనా, ముస్సోరీలో ఉంది. నెక్స్ట్ సిమ్లా గురించి మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చినప్పుడు ఆ పాయింట్స్ని రాసుకోండి. ఓకేనా, సిమ్లా గురించి చూస్తే మనకి ఫార్మర్స్ సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా మాజీ వేసవి రాజధాని అని దేన్ని పిలుస్తారు అంటే సిమ్లాని. ఆల్రెడీ సిమ్లా గురించి ఒక పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ రాసుకొని అక్కడ ఈ పాయింట్ కూడా రాసుకోండి. తర్వాత ఊటీ గురించి మనం చూస్తే ఫేమస్ హిల్ స్టేషన్స్. ఊటీ ఫేమస్ హిల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫేమస్ అనమాట. డెహ్రాడూన్ వచ్చేసరికి హెడ్ క్వార్టర్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఐఎంఏ. సర్వే ఆఫ్ ఇండియా మరియు ఐఎంఏ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటంటే డెహ్రాడూన్. విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ ది ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశ ఆర్థిక సర్వేను ఏ సంస్థ ప్రచురిస్తుంది అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది ప్రచురిస్తూ ఉందన్నమాట. నీతి ఆయోగ్ వచ్చేసరికి మనకి ప్రిపేర్స్ స్ట్రాటజీ రిపోర్ట్స్ అనమాట, నాట్ ఎకనామిక్ సర్వే. ఓకేనా, ప్రిపేర్స్ స్ట్రాటజీ రిపోర్ట్స్, వ్యూహాత్మక నివేదికలను సిద్ధం చేసేది నీతి ఆయోగ్. ఆర్బీఐ వచ్చేసరికి మనకి పబ్లిష్ ది మానిటరీ పాలసీ రిపోర్ట్, ద్రవ్య విధాన నివేదికను ప్రచురించేది ఏంటంటే ఆర్బీఐ. సిఎస్ఓ మనకి ఈ యొక్క సిఎస్ఓ గురించి చూస్తే క్యాల్కులేట్స్ ది నేషనల్ ఇన్కమ్. ఓకేనా, అంటే జీడిపి ఏదైతే ఉందో దీన్ని క్యాల్కులేట్ చేస్తుంది. జాతీయ ఆదాయం ఏదైతే ఉందో దాన్ని క్యాల్కులేట్ చేసేది సిఎస్ఓ. వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిడిటి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఈ పాయింట్ ఆల్రెడీ న్యూఢిల్లీ గురించి చెప్పాను కదా, అక్కడ ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ముంబై గురించి మనం చూస్తే ఇక్కడ ఈ పాయింట్ కూడా రాసుకోండి. హెడ్ క్వార్టర్ ఆఫ్ మెనీ ప్రైవేట్ కంపెనీస్ అండ్ బ్యాంక్స్. మీరు అక్కడ హెడ్ క్వార్టర్ రాసుకున్నారు కదా, అక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకుని ఆ బ్రాకెట్లో రాసుకోండి. ఓకేనా, మెనీ ప్రైవేట్ కంపెనీస్ అండ్ బ్యాంక్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ ముంబైగా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అహ్మదాబాద్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ గుజరాత్. ఓకేనా, గుజరాత్ ఆర్థిక కేంద్రం అనమాట అహ్మదాబాద్ అనేది. హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ గురించి కూడా చెప్పాను, వాటిలో ఒక పాయింట్ రాసుకోండి. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎన్ఎండిసి యొక్క హెడ్ క్వార్టర్ కూడా హైదరాబాదే. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ స్టాండర్డ్స్ ఫర్ ప్రొడక్ట్స్. ఉత్పత్తులకు నాణ్యత ప్రమాణాలు ఇచ్చే సంస్థ ఏది అంటే బిఐఎస్. రాసుకోండి, ఇంపార్టెంట్. బిఐఎస్ అంటే ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. తర్వాత ఏజీ మార్క్. ఓకేనా, ఆగ్ మార్క్ ఇదేంటంటే మనకి క్వాలిటీ మార్క్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ముద్ర ఏంటి అంటే ఏజీ మార్క్, ఆగ్ మార్క్. తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ, దీని గురించి మనం చూసాము. ఇది వచ్చేసరికి మనకి ఫుడ్కు సంబంధించింది. ఎన్సూర్స్ ఫుడ్ క్వాలిటీ, ఆహార నాణ్యత నిర్ధారించేది ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ. దీని గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. ఐఎస్ఓ చూస్తే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఈ యొక్క ఐఎస్ఓ. వేర్ ఈస్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లొకేటెడ్. న్యూట్రిషన్ ఫుడ్కు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లొకేటెడ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడుంది? మనకి హైదరాబాద్లో ఉంది. ఓకేనా, హైదరాబాద్. అదేవిధంగా చెన్నై ఏంటంటే హెడ్ క్వార్టర్ ఆఫ్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే చెన్నైలో ఉంది. రాసుకోండి. ఓకేనా, పూణే గురించి చూస్తే హెడ్ క్వార్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? పూణేలో ఉంది. మైసూర్ ఏంటంటే హెడ్ క్వార్టర్ ఆఫ్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడంటే మైసూర్లో ఉంది. వెన్ వాజ్ ది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్. సిడ్బీ ఎప్పుడు స్థాపించబడింది? సిడ్బీ గురించి చెప్పాను కదా, దాని యొక్క అబ్రివేషన్ రాసుకోండి. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1990లో. ఈ 4 డేట్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, మీకు నీతి ఆయోగ్ గురించి ఒకసారి చెప్పాను కదా, ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ 12th ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఎండ్ ప్లాను 5-year ప్లాను ఎండ్ ప్లాన్ ఎప్పుడు అనేది డేట్స్ చెప్పాను కదా, అవి ఇంపార్టెంటే. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ రాసుకొని పెట్టుకుంటే మీకు రివిజన్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్,
రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సిడ్బి ఎప్పుడు స్థాపించబడింది? 1990లో. 1982 1982 ఏంటి మనకి? నాబార్డ్ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ గురించి మీకు గత వీడియోలో చెప్పాను. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి, వాడి యొక్క అబ్రివేషన్ ఏంటి అనేది. ఓకేనా? ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి చూసుకోండి. నాబార్డ్ అండ్ ఎగ్జిమ్ బ్యాంకు, ఎగ్జిమ్. ఓకేనా? ఎగ్జిమ్ బ్యాంకు ఈ రెండు ఎస్టాబ్లిష్ చేయబడింది, స్థాపించబడింది ఎప్పుడంటే 1982. అదేవిధంగా 1988 ఈ 1988 ఏంటంటే ఎన్హెచ్బి అండ్ సెబీ వర్ ఎస్టాబ్లిష్డ్. ఎన్హెచ్బి మరియు సెబీ ఏర్పడ్డాయి ఎప్పుడు? 1988లో ఏర్పడడం జరిగింది. 1992 1992 ఇదేంటంటే సెబీ రిసీవ్డ్. ఓకేనా? సెబీ చట్టబద్ధమైనటువంటి అధికారాలు అనేది వచ్చాయన్నమాట. సెబీకి చట్టబద్ధమైనటువంటి అధికారాలు రావడం జరిగింది ఎప్పుడంటే 1992. ఓకేనా? ఈ 4 డేట్స్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా? హైవేస్ మీద కంపల్సరీగా మీకు క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తుంది, ఒకసారి అయితే చూసుకోండి. భారతదేశంలో జాతీయ రహదారుల బాధ్యతలు ఏ సంస్థ తీసుకోవడం జరుగుతుంది అంటే మనకేంటంటే ఎన్హెచ్ఏఐ. ఏంటి? ఎన్హెచ్ఏఐ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో జాతీయ రహదారుల బాధ్యత అనేది ఎన్హెచ్ఏఐది. ఓకేనా? తర్వాత పీడబ్ల్యూడి ఇదేంటంటే లుక్స్ ఆఫ్టర్ స్టేట్ అండ్ లోకల్ రోడ్స్. రాష్ట్ర మరియు స్థానిక రోడ్లను చూసేది ఏంటి అంటే పీడబ్ల్యూడి. తర్వాత BRO ఇదేంటంటే మనకి బిల్డ్స్ రోడ్స్ ఇన్ బోర్డర్ ఏరియాస్. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లను నిర్మించేది ఏంటంటే BRO. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నీతి ఆయోగ్ గురించి కూడా మనం చూసాం. నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? 2015. అయితే ఈ యొక్క నీతి ఆయోగ్ ఏంటంటే ప్లాన్స్ ది విజన్ డాక్యుమెంట్స్ ఫర్ ఇండియా. భారతదేశ అభివృద్ధి ప్రణాళికను రచించేది ఏంటి అంటే నీతి ఆయోగ్. ఓకేనా? నీతి ఆయోగ్ అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కుదిరితే ఒక సింపుల్గా మీరేంటంటే పేరాలు రాయకుండా చిన్ని పాయింట్స్ రాసుకుంటే ఎగ్జామ్కి రివిజన్ చేసుకునేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ వీడియోలో మీకు చెప్పాను 25 క్వశ్చన్స్ అందించడం జరిగింది. ఈ వీడియో కొంచెం లెంత్ అయింది, 28 మినిట్స్ వస్తుంది. ఓకేనా? ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ని ఆనెస్టీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకుంటే పలానా టాపిక్ మీద మీకు క్వశ్చన్స్ కావాలన్నా ఓకేనా, కంపల్సరీగా మీరు కామెంట్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ ఏదైనా టాపిక్ చెప్తే ఆ టాపిక్ మీద కంపల్సరీగా వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.